నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. లోకేష్ ప్రమోషన్ ఖాయమా? టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారా? ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. త్వరలో టీడీపీ మహానాడు జరగనుంది. అంతకు ముందే భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంతో పాటు జాతీయ వర్గాలను సైతం మార్చే పనిలో పడ్డారు. ఇక పనిలో పనిగా పోలిట్ బ్యూరోలో సైతం మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ను సైతం ప్రమోట్ చేసే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తేనే నాయకుడిగా ఇతర పార్టీలను గౌరవించే అవకాశం ఉంది. ఇక లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమని చంద్రబాబుకు తెలుసు. లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు సాధించారు. తిరుగులేని శక్తిగా మారారు. ఆయనకు ఎదురు నిలిచే నేత ఎవ్వరూ కనిపించలేదు. పైగా పార్టీ అధికారంలో ఉంది. జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. అందుకే ఇది కరెక్ట్ సమయమని చంద్రబాబు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్లు సైతం ఇదే సూచన చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా పర్వాలేదు, పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినా పర్వాలేదు అని చెప్పుకొచ్చారు. ఇక లోకేష్ పార్టీపై పట్టు సాధించడంతో అధ్యక్ష బాధ్యతలను అప్పగించడమే మేలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ విషయంలో మాత్రం చంద్రబాబు తప్పటడుగులు వేశారు. నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రిని చేశారు. 2019 ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయేసరికి మరింత విమర్శలు చుట్టుముట్టాయి. కానీ అప్పుడే పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు లోకేష్. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పార్టీపై పూర్తిగా పట్టు సాధించగలిగారు. అందుకే ఇప్పుడు పార్టీ శ్రేణులే మరో మాట ఆడకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గాని పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. మొత్తానికైతే త్వరలో నారా లోకేష్ ఈ ప్రమోషన్ ఖాయమేనని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.